దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నీకు శుభమగునుగాక, ధైర్యము తెచ్చుకోము. గమనించినట్లయితే కనుక ఈ మాటలను దూత దానియేలుతో మాట్లాడుతున్నాడు. దానియేలు ఉన్న పరిస్థితిలో దానియేలును దేవుడు తన దూతను పంపి బలపరుస్తున్నట్లుగా ఈ దినాన నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు తన వాక్కును పంపి నిన్ను బలపరుస్తున్నాడు. ఏమనంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీకు శుభమవుతుంది, ధైర్యం తెచ్చుకొని ఉండు, భయపడొద్దు, ధైర్యము కలిగి ఉండు, నీకు నిశ్చయముగా మేలు కలుగుతుంది అనేసి ప్రభువు సెలవిస్తున్నాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, మనము పలు రకాలైన పరిస్థితుల మధ్యలో ఉంటాం. పలు రకాలైనటువంటి ఇరుకు ఇబ్బందుల మధ్యలో మనం ఉండొచ్చు. ఈ కార్యము జరుగుతుందా, ఈ పని జరుగుతుందా, ఇది ఇంతేనేమో, ఇది ఇక మీదట ఎప్పటికి కూడా జరగదు అని అనేక రకాలైనటువంటి ఆలోచనల మధ్యలో, అనేక రకాలైన సుడిగుండాల మధ్యలో నువ్వు ఒకవేళ ఉన్నావేమో. అయితే ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీకు శుభమవుతుంది, ధైర్యం తెచ్చుకో, భయపడద్దు అని ప్రభువు నీతో సెలవిస్తున్నాడు. ఆ దినాలలో దానియేలును బలపరిచిన దేవుడు, దావీదును బలపరిచినటువంటి దేవుడు, షడ్రేక మేషక అబేద్నెగోలను బలపరిచాడు. కాబట్టి వారు మండిచున్న అగ్నిగంధంలో పడవేయబడానికి సిద్ధపడ్డారు, కానీ రాజు నిలవబెట్టించిన ప్రతిమకు నమస్కరించలేదు. కాబట్టి ఆ దినాలలో వారిని బలపరిచిన దేవుడు నీతోనూ చెప్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో శుభమైన కార్యము, మేలైన కార్యము జరిగించునుగాక. పరిశుద్ధుడా, స్తోత్రం. ఈ మాటలు మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృపనివ్వండి. యేసు నామములో తండ్రి, ఆమేన్.